ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. కరుణామయుని జన్మదినోత్సవాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా చర్చిలను అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ప్రార్థనాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలకు సంబరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రార్థనా మందిరాలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడుతున్నాయి. ప్రఖ్యాత మెదక్ చర్చిలో జరుగుతున్న ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయానికి భారీ సంఖ్యలో క్రిస్టియన్లు తరలివచ్చారు. కరుణామయుడు శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ సందర్భంగా దేశ విదేశాల్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, ఈశాన్య రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, మెదక్ చర్చితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు చర్చిల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఒంగోలు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కడప తదితర ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణు లైవ్లో అందిస్తారు. విష్ణు, చెప్పండి, మెదక్ చర్చిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రసిద్ధమైనటువంటి మెదక్ చర్చిలో దానికి సంబంధించి ప్రార్థనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సిద్ధు ఉదయం 4 గంటలకే మెదక్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడం జరిగింది. ఉదయం 4 గంటలకే క్రీస్తు సంబరాలకు సంబంధించి క్రీస్తు జన్మదినానికి సంబంధించిన కేక్ కట్ చేయడంతో మెదక్ సిఎస్ఐ చర్చిలో జన్మదిన వేడుకలు ప్రారంభించి అట్లాగే క్రిస్మస్ వేడుకలు కూడా ప్రారంభించడం జరిగింది. ఉదయం నుండే 4 గంటల నుండే పెద్ద ఎత్తున భక్తులు, వేలాదిగా భక్తులు ఈ క్రిస్మస్ మెదక్ సిఎస్ఐ చర్చికి జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ చర్చ్కు వచ్చి ప్రార్థనలు చేయడం కోసం ఎప్పుడు మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అయితే వీరందరూ కూడా ఉదయం 4 గంటలకు నుండే ప్రార్థనలు ప్రత్యేక ఆరాధనలతో క్రీస్తును కొలవడం జరుగుతూ ఉంది. లోపల రెవరెండ్ పాస్టర్స్ ఆధ్వర్యంలో అట్లాగే శామల ఆధ్వర్యంలో ఏదైతే మెదక్ డయాసిస్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిరంతరంగా కూడా ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రార్థనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రార్థనలో పాల్గొంటుంటారు. అయితే ముఖ్యంగా క్రీస్తు జన్మదిన వేడుకలకు సంబంధించి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ క్రీస్తు జన్మదిన వేడుకలకు సంబంధించి ఎన్ని గంటలకు ప్రారంభమయ్యాయి, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, ఇక్కడ జరిగే ప్రత్యేకత ఏంటంటారు? మొట్టమొదటిగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ ఈ యొక్క క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ మెదక్ కెథీడ్రల్లో ప్రొద్దున 4 గంటలకు మాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జరుగుతున్నది 4 o'clock మాస్. అది 7-8 ప్రాంతం మధ్యలో అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ మాస్ వచ్చేసి అది 10 o'clock స్టార్ట్ అవుద్ది. అది 2 వరకు కంటిన్యూ అవుద్ది. దాని తర్వాత సాయంత్రం 8 వరకు ఆలయం తెరిసే ఉంటుంది. గురువులు భక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సో భక్తుల సౌకర్యార్థము ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీస్తు జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొంది వారి యొక్క ఈ క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని సంతోషంగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చికి సంబంధించిన ప్రాముఖ్యతను వివరించండి. ముఖ్యంగా సౌత్ ఏషియాలోనే మనకు అతిపెద్ద అయిన చర్చిగా చెప్పుకుంటాం. ఇక్కడ భక్తులు కూడా వేలాది సంఖ్యలో ఈ 3 రోజుల వేడుకలు నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఈ చర్చికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటారు మీరు? ఈ చర్చికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ ఇది. ఈ ఫుడ్ ఫర్ వర్క్ 1906లో ఫుడ్ ఫర్ వర్క్ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కాలంలో ఇక్కడ కరువు క్షేమం చానుండే కాబట్టి అప్పుడు ఆ మిషనరీస్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ అనే ఒక మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఈ మహా ఆలయాన్ని కట్టడం జరిగింది. సో ఈ ఆలయానికి సంబంధించి మెదక్ డైసెస్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్న 24 డైసెస్లో మెదక్ డైసెస్ ఒక ప్రత్యేకత కలిగిన డైసెస్. ఈ ప్రత్యేకత ఏంటి అంటే కేవలం మెదక్ కెథీడ్రల్ వల్ల. అండ్ దట్టు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి
ఆలయం ఉండడము తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చింది, ప్లస్ భారతదేశానికి వన్నె తెచ్చింది అని చెప్పి మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా చూడొచ్చు ప్రతిష్టాత్మకమైన ఈ చర్చిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి చర్చిలో పెద్ద ఎత్తున ఉదయం నుండి ప్రార్థనల కోసం క్రైస్తవ సోదరులందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ప్రార్థనలు నిరంతరంగా కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ రోజు 8 గంటల వరకు ప్రార్థన అవుతాయి. మరోవైపు కనుక చూసుకుంటే వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఈ 3 రోజుల పాటు ఇదే చర్చి ప్రాంగణంలో ఉండి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.